నమస్తే, పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగా ఆ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు, లేదా పొత్తు ఏర్పాటు అవుతుంది, లేదా అందులో ఉన్న వాళ్ళందరూ ఇందులో జాయిన్ అవుతారు. ఇట్లా అనేక రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైన విశ్లేషణ చేసేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా అనలిస్టు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, ఈ బీఆర్ఎస్ పార్టీది ఎందుకు ఒకేసారి సడన్గా ఏకంగా నిన్న మొన్న వార్తల్లో అయితే బీజేపీలో విలీనం అయిపోతుంది, వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు, ఒక కవిత్వ విడుదల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమా? అట్లానే కాదు సతీష్, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారనే ఒక భయం ఉంది. అవును. జనరల్గా బీజేపీకి కానీ బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్ అనేది ప్రధాన శత్రువు. అవును. మనం ఎటన్నా అయిపోయి మీరు మేము కొట్టుకొని ఏమన్నా కానీ కాంగ్రెస్ మాత్రం పవర్లోకి రాకూడదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పుడు సెంటర్కి వైఎస్ఆర్ లాగా తయారయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఎట్లయితే అన్ని విధాల సెంటర్కి సపోర్ట్ చేసేవాడో సోనియా గాంధీ ఉన్నప్పుడు, అదే స్టైల్లో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కొంచెం కొంచెం ఎదుగుతున్నాడు. మన బయట ఎలక్షన్స్లో కూడా పాపులర్ అయ్యాడు, ప్రచారం చేశాడు. ఒక షర్మిల విషయంలోనే ఫెయిల్ అయ్యాడు. అయితే ఎట్లా ఆపాలి? దాంతోపాటు మొదటిసారిగా కాంగ్రెస్ ఇండియా గ్రూప్లో 240 సీట్స్ వచ్చినాయి. అవును. అంటే ఆన్ అన్ యావరేజ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ రాహుల్ గాంధీ ట్రావెల్ చేయగలిగాడు. అవును. పప్పు అనుకున్నవాడు ఇప్పుడు పచ్చిమిరపకాయలాగా తయారయ్యాడు. పప్పులాగా లేడు, కొంచెం ఘాటుగా తయారైంది. పార్లమెంట్లో కూడా కొంత మోడీని కూడా డిస్టర్బ్ చేసే స్థాయికి ఎదిగాడు. తన పవర్ఫుల్ ప్రసంగాలతోని కానీ ఉన్న ఫ్యాక్ట్స్తోని కానీ. అవును. ది ఫ్యాక్ట్ ఈజ్ సగం దూరం వచ్చాం. ఏం సీట్లు లేవు, 50 రావు, 60 రావు, ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ఇది రాదు అది రాదు అన్న చోట సగం దూరం వచ్చేసాడు. అవును. 10 అటు ఇటు అయితే మళ్ళీ పవర్లోకి రావచ్చు. అవును. ఎప్పుడు పాలిటిక్స్లో ఎట్లా మారుతుంది, ఎవరి దగ్గరికి చేరుతారు, ఎవరిని కలుస్తారో తెలియదు. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అని అనుకున్నాం బీఆర్ఎస్ నుంచి. వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎటు పవర్ ఉంటే అటు వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు దాదాపు అమ్మనా బూతులు మోడీని అమిత్ షాని తిట్టినవాడు ఇప్పుడు ఆయనే మళ్ళీ చక్రం తిప్పుతున్నాడు. కింగ్ మేకర్ అయిపోయాడు ఢిల్లీలో. ఇప్పుడు అతను కొంచెం అటు ఇటు జరిగితే వాళ్ళకి ఇబ్బంది. అమిత్ షా అంతటోడు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లో రాత్రి ఆతిథ్యం స్వీకరించి, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఇద్దరు చెరొకరు మోడీ అమిత్ షా భుజం మీద వేసుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండాలి అంటే స్టేట్స్లో మనం గట్టిగా అవ్వాలి. అవును. ఇప్పుడు ఇద్దరికీ అవసరం ఉంది. ఇంతకుముందు జరిగిన ఏదైతే ఒక కూలో ఫామ్ హౌస్లో జరిగినప్పుడే ఇదే ప్రయత్నం చేశారు ఇండైరెక్ట్గా, ఎమ్మెల్యేలను తీసుకుందాం, ఎమ్మెల్యేల పోచింగ్ అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోచింగ్ కాదు, డైరెక్ట్గా వచ్చే పరిస్థితి ఉంది. అవును. ఆ ప్రయోగం వికటించింది ఫోన్ ట్యాపింగ్ వల్ల. అవును. ఇప్పుడు ఈజీగా ఉంది పరిస్థితి. ఇప్పుడు అవసరం వాళ్ళది. వాళ్ళు కింది మెట్టు మీద ఉన్నారు, బీజేపీ పై మెట్టు మీద ఉంది. తెలంగాణ సిచ్యువేషన్లో తెలంగాణలో పవర్లోకి రావాలి అని ఇక్ష్వాకుల కాలం నుంచి, నరేంద్ర కాలం నుంచి ఈసారిగా మనమే పవరు, ఈసారి మనమే పవర్, నరేంద్ర నుంచి నరేంద్ర మోడీ దాకా మనమే పవర్లోకి వస్తున్నామంటాడు. ఎవడో కూడా మధ్యలో పడతాడు. టీడీపీ అయినా మధ్యలో పడుతుంది, బీఆర్ఎస్ అయినా మధ్యలో పడుతుంది. ఇప్పుడు కొంత పరిస్థితి అనుకూలంగా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ విలీనం అంటున్నారో ఆ విలీనం గనక జరిగితే ఇద్దరికీ విన్ సిచ్యువేషనే. కేటీఆర్ సీఎం కాలేకపోయాడు, కొంచెం కష్టమేనేమో, ఇంకా అది మర్చిపోవచ్చేమో, కానీ ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్లో. ఒకవేళ కలిస్తే మాత్రం డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టు ఇతనికి. ఎందుకంటే మీరు ఏ రకంగా ఆలోచించినా బీజేపీ కన్నా 10 times క్యాడర్, ఇన్ఫ్లుయెన్స్, రిసోర్సెస్, లోకల్గా లాజిస్టిక్స్, ఆటోమేటిక్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. అవును. కేసీఆర్ కొంత అందరికీ ఏమంటారు, కొంత ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చాడు. ఎక్కడదక్కడ మీరు చేసుకోండిరా బాబు అన్నట్టుగానే ఉంది. ఎమ్మెల్యేలు అట్లా చేసే కొంత చెడిపోయి పరిస్థితి వికటించింది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా
గ్యాలపింగ్లో ఉన్నారు, స్పీడ్లో ఉన్నారు, మంచి ఊపులో ఉన్నారు, 10 మందిని తీసుకున్నారు, ఎమ్మెల్సీలను తీసుకున్నారు. రేపు ఇంకెవరిని తీసుకుంటారో తెలియదు. సో అట్లా జీరో అయ్యే కన్నా బీజేపీతోని కలిస్తేనే కొంత బెటర్, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళు పవర్లో ఉన్నట్టు ఉంటుంది, వీళ్ళు పవర్లో ఉన్నట్టు ఉంటుంది. దానికి తోడు ఈ కేసులు, కరప్షన్ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులు, కవిత లిక్కర్ కేసు, ఇవన్నీ వాళ్ళ పరంగా ఎలిగేషన్స్ కావచ్చు, మిగతా వాళ్ళ పరంగా కాకపోవచ్చు. ఆమెని ఢిల్లీ ఎలక్షన్స్ కోసం కేజ్రీవాల్ వ్యతిరేకంగా అప్రూవర్ కమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆమె అప్రూవర్ అయ్యేలాగా లేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళకేంటి ఎట్లయినా మన సిస్టర్ని విడిపించుకోవాలి. మొన్నైతే రేవంత్ రెడ్డి చాలా పరుగు తీశాడు, మాట్లాడితే మీలాగా జైల్లో లేదు, నెక్స్ట్ మీరే జైలుకి పోతారని. ఎంతో ఇబ్బందిగా ఉంది ఆ పరిణామం. ఒకసారి ఏదేమైనా ఆమె జైలు నుంచి బయటకు వస్తే వీళ్ళకి కొంత హాయిగా ఉంటుంది, కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే ఐసీయూలో ఉన్నట్టుగానే ఉంది. ఏ టైంలో ఎవడు పోతాడో తెలియదు, ఏ టైంలో ఎవడు వస్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలియదు. లాబీల్లో మామూలుగా ఛాయ్ దగ్గర మాట్లాడినా వెళ్ళిపోతున్నారని అంటున్నారు. జస్ట్ లాబీలో ఇట్లా మొహాలు చూసుకొని హలో అని అనుకున్నా కూడా, మనం పాత కాపలేమే కదా టీడీపీలో అని అనుకున్నా కూడా, లేకపోతే మా కూతురు పెళ్ళి ఉంది మీరు తప్పకుండా రావాలని చెప్పినా కూడా, ఇదేదో అయిపోయిందిరా ఇక మనవాడు ఈడు వెళ్ళిపోయాడను అట్లాంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బీజేపీ గనుక వస్తే ఆ పరిస్థితి, బీజేపీ గనుక కలిస్తే బీజేపీ గొడుక్కుంది. ఇద్దరికీ ఇష్టం ఉండదు ఆబ్వియస్గా. కిషన్ రెడ్డికి ఇష్టం ఉండదు, డాక్టర్ లక్ష్మణ్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు, కొంతమందికి ఆ పార్టీలో వాళ్ళే ఇష్టం ఉండదు. తప్పనిసరిగా ఏదో బీజేపీ చిన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావు, చిన్నప్పటి నుంచి నేనున్నానని అట్లా కలిసి ఆ పైనుంచి చెప్తున్నారు కాబట్టి భయానికి కలిసిపోవడమే. కానీ మీరు కొన్ని ఒక విజువల్స్లో చూస్తే మన పాత గవర్నర్ని ఆయన తిట్టాడు కూడా, అమిత్ షా ఆమె తిట్టాడు, నువ్వు సరిగ్గా అక్కడ గొడవలు పెడుతున్నావు. మన దగ్గర కూడా ఇంకా తిట్టలేదు, కానీ ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంటుంది. బయటికి చూస్తే అందరు స్టేజ్ మీద కూర్చుంటారు, ప్రెస్ మీట్లు పెడతారు, అది కానీ మళ్ళీ లోపల ఎవరి కత్తులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. దానికి బండి సంజయ్ని పీకేసిన అదే ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ లేని బండి సంజయ్ని జరపరు కదా, ఏదో చేశాడని చెప్తేనే కదా జరిపింది. కొంచెం మంచి ఊపులోకి వచ్చే టైంలో అప్పుడు డిస్టర్బ్ చేసి కూర్చున్నారు. అది ఎంత ఘోరంగా ఉన్న పరిస్థితి. సగం మంది కిషన్ రెడ్డి వస్తే కొంతమంది అనుకున్నారు, కానీ ఎవరికి డైజెస్ట్ కావాలా. గెలిచే టైంకి ప్లేయర్ని కూర్చోబెట్టేస్తే ఇదేంటి అని అనుకున్నారు. దాని రిజల్ట్ ఆబ్వియస్గా కనిపించింది. సరే 8 సీట్లు వచ్చినాయి, కొంత పార్లమెంట్లో కూడా బాగానే ఉంది, కొంత ఒక స్టేజ్కి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళతో విలీనం అయినంత మాత్రాన వెంటనే ఒకళ్ళకొకళ్ళు కలిసిపోయే పరిస్థితి ఉండదు. అసలు ఎట్లా డైజెస్ట్ అవుతుంది ఏంటి, ముఖ్యంగా బండి సంజయ్ కానీ కవితను అరవింద్ వ్యవహారం చూస్తే కానీ వాళ్ళు ఎట్లా అసలు కలుస్తారా, ఇది నిజమేనా అన్నట్టుగా ఉంది. కానీ బీఆర్ఎస్ వైపు ఉన్న విపత్కర పరిస్థితులు చూస్తే మాత్రం కరప్షన్స్, డ్యామ్లు కూలిపోవటం, అది లిక్కర్ స్కామ్ అని, ల్యాండ్స్ అని, ధరణి అని, ఇవన్నీ చూస్తే మాత్రం పాత సిఎస్ చేసిన డీలింగ్స్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం సేమ్ ఎట్లయితే చంద్రబాబు నాయుడు తన ఎంపీలను సరెండర్ చేసేసాడో రైడ్లు అయినప్పుడు, ఎంపీల మీద ఈడీ రైడ్లు అయినప్పుడు సరెండర్ చేసేసాడు. రాజ్యసభ సభ్యులందరూ బీజేపీలో చేరిపోయారు, ఇప్పటికీ ఉన్నారు, అది సెట్ అయిపోయింది, ఇప్పుడు కలిసిపోయారు. రేపొద్దున బీఆర్ఎస్ వీళ్ళు కలిస్తే బాబు కూడా కలిసినట్టే. అంతే, బాబుతో కూడా మీకు ఒక షాట్లో 2 సెట్ అయిపోతాయి, 2 బర్డ్స్ అట్ షాట్ అని బాబు కూడా సెట్ అయిపోతాడు. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మనం అక్కడ పోటీ చేస్తున్నాం, మనం అంతా కలిసి పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్, బాబు, కేసీఆర్, కిషన్ రెడ్డి అందరు కలిసి రథం ఎక్కి తిరగాల్సిందే. ఫైనల్గా ఏంటంటే మనకు పవర్ కావాలి, అంతే. కాంగ్రెస్ని తగ్గించాలి. రేవంత్ రెడ్డిని ఈ పరిస్థితిలో అటాక్ చేయాలంటే ఇంతకన్నా ఇంకా పెరగనేయకూడదు. రేవంత్ రెడ్డి స్టామినా ఇంకా పెరగకూడదు అంటే ఇంతకన్నా బెటర్ స్ట్రాటజీ లేదు. అట్ ది సేమ్ టైం హరీష్ రావుని పొగట్టం మొదలు పెట్టారు అందరూ. అవును, చాలా మంచివాడు, అసలు ఈ రోజు కూడా పోటీ చేస్తే గెలుస్తాడు అంటే ఆపోజిట్ పార్టీ వాడు గెలవాల్సిన కోరిక ఏముంది నీకు? నువ్వు నీ క్యాండిడేట్ని పెట్టి నువ్వు గెలిపించాలి. కానీ హరీష్ రావుకి చాలా మంచి పేరుంది, ఆయన ఈ రోజు పోటీ పెట్టినా ఆయనే గెలుస్తాడంటే మేము ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉన్నా ఆయనే గెలుస్తాడని చెప్పడమే కదా. అంతే, అంటే అతనికి అష్యూరెన్స్ ఇవ్వటమే కదా. అంతే, నువ్వు మా వైపు ఉండు, నిన్ను గెలిపించుకుంటాము, అటైనా ఇటైనా అని ఇండైరెక్ట్గా డీల్ చేయటమే కదా. అంతే, అక్కడే అందరికి అనుమానాలు వచ్చింది. ఇంకోటి, కేటీఆర్, హరీష్ వీళ్ళంతా పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. అవును, నేషనల్ మీడియాతో. ఎవరికి వ్యతిరేకంగా? కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టారు. అక్కడే నీకు సిగ్నల్ అందాలి. అవును, అంటే మేము కాంగ్రెస్కి వ్యతిరేకము, మీరు కాంగ్రెస్ వ్యతిరేకము, ఇండైరెక్ట్గా మనం అంతా ఒకటే,
మీరు మాకు సహాయం చేయాలి, మేము మీతోనే ఉన్నాము అని ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చేసారు. అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ అసలు సందర్భం లేదు, వీళ్ళకి అవసరం లేదు, పాడు లేదు, పోయింది కవితను కలవడానికి, అడ్వకేట్లతో మాట్లాడటానికి, లిక్కర్ స్కాము వ్యవహారము, కేజ్రీవాల్ అప్రూవర్గా మారాలా వద్దా, నాకేం సంబంధం లేదు, కంటిన్యూ చేయాలా అనే స్ట్రాటజీ కోసం వెళ్ళి అక్కడ నేషనల్ మీడియాతోని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఒకళ్ళిద్దరితో ఆల్మోస్ట్ తగాదా చేసినంత పరిస్థితి కూడా అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మీడియా లాగా అక్కడ మీడియా ఉండదు, ఆడేం భయపడ్డు. ఇక్కడ అంటే నీకేదో వాడు వీడు తెలుసు అని ఏదైనా భయపడి ఏదో కొంచెం వెనక్కి తగ్గుతారేమో అటాక్ చేస్తే, కానీ అక్కడ అటాక్ చేస్తే వాడు ఇంకా అటాక్ చేస్తాడు. అక్కడేం ఢిల్లీలో ఏం భయపడే పరిస్థితి, నీతో నాకేమి లాలూచి లేదు కాబట్టి వాళ్ళు కూడా బాగానే రివర్స్ అయ్యారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పాటలు అక్కడ పాడటం మొదలుపెట్టారో అప్పుడే బీజేపీ సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క. ఎప్పుడైతే బీజేపీ లీడర్లు హరీష్ రావు తప్పకుండా గెలుస్తాడు, ఎటు అయినా ఏమైనా ఆయన మళ్ళీ పోటీ చేస్తే అన్నా కూడా అప్పుడు కూడా ఇండైరెక్ట్గా సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది అందరికి వచ్చింది. అండ్ రేవంత్ రెడ్డి అయితే ఓపెన్గా అసెంబ్లీలో చెప్తున్నాడు, వీళ్ళంతా ఒకటే, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు పోయి అక్కడ కలవలేదా, ఇక్కడ కలవలేదా, సంసారం చేయట్లేదా అని చాలా పచ్చి మాటలతోని ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది నేను అనుకున్న మటుకు అది నిజంగానే అనిపిస్తుంది. మరి బహుశా ఇప్పటివరకు ఎవరు ఏం మాట్లాడారు లేదో మనకు తెలియదు, ఎందుకు మాట్లాడటం లేదు కూడా తెలియట్లేదు. అట్లాంటిది మీడియా ఆరోపణలు మాకు సంబంధం లేదనేటువంటిది మెల్లగా తప్పించుకుంటున్నారు. సంబంధం లేదని కాదు, చెప్పాలి కదా, గట్టిగా చెప్పాలి కదా. అసలు ఏంటి అది, మేము వాళ్ళతో జాయిన్ అవ్వడం ఏంటి, మేము ఫైట్ చేస్తాము, కేసీఆర్ గారు నేషనల్ లెవెల్ లీడర్, మహారాష్ట్రలో ఆఫీస్ తీసుకున్నాము, ఢిల్లీలో ఆఫీస్ తీసుకున్నాము, మేము బీఆర్ఎస్ అయ్యాము, నేషనల్ లెవెల్లో పోటీ చేస్తాము, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది, అట్లాంటివి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అసలు ఆ బీఆర్ఎస్ ఊసేలేదు, అసలు బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నాము రా దేవుడా అన్న పరిస్థితి ఉంది. అండ్ అది బీఆర్ఎస్ అనేది కూడా బాగా దెబ్బతీసింది. బాగా నిన్ను లోకల్గా పప్పుచారు చేయమని చెప్తే నువ్వు బిర్యానీ చేస్తానంటున్నాడు, అక్కడికి వెళ్ళి జనాలకు అసలు తెలంగాణ వాళ్ళకి మనము పప్పుచారు, మన పరిస్థితి ఏదో ఉప్పు చేప నడవాలి, కానీ మీరు నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతారు ఎట్లా అని చాలా జనాలు డిస్హార్టెండ్గా తీర్పునిచ్చారు. అసలు ఇప్పుడు ఈ బీజేపీతోని కలయిక అనేది ఎట్లా ఎండార్స్ చేస్తారనేది చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తల్లో, నాయకులు అందరిలోనూ ఒక గందరగోళం అయితే ఉన్నది, ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి రెడీమేడ్ గ్రేవీ ఇచ్చినట్టే లెక్క వాళ్ళు. రేపు వంట కోసం పప్పులు ఉప్పులు అన్నీ అసలు ఏం చేయక్కర్లేదు, బియ్యం వస్తే చాలు బిర్యానీ అయిపోతుంది, అట్లాంటి పరిస్థితి. అంత క్యాడరు, అంత బేస్ ఉన్న పార్టీ కేసీఆర్ కానీ కేటీఆర్, వాళ్ళకున్న లీడర్షిప్, అంత వ్యవహారం ఉంది. కొంత కాంగ్రెస్కి ఇప్పుడు షిఫ్ట్ అయ్యారేమో, కానీ ఇంకా స్టిల్ ఇంకా యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు కాంగ్రెస్ తోని అంత హ్యాపీగా ఉన్నారని చెప్పలేము. ఆయన బాగా అన్ని చెప్తున్నాడు, ఇది చేస్తాం అది చేస్తామని, కానీ ఇంకా ఏమి ఎక్కడ ఏమి అనుమానం ఏంటంటే కేసీఆర్ ఏం లేనప్పుడే బాగా నడపగలిగాడు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుని ఎదుర్కొన్నటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేడా, ఆయనకి ఏం అవసరం ఒక చర్చ, ఒక అనుమానం కూడా వస్తుంది. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం ఒక ఎత్తు, కేసులు డీల్ చేయటం ఒక ఎత్తు. ఓకే, మేజర్గా అంటే పొలిటికల్గా చేయటము, స్పీచ్లు ఇవ్వటము, అటాక్ చేయటము, బస్సు తిరగటం లెవెల్లో, ఎన్టీఆర్ లెవెల్లో చేయగలడు ఆయన. అవును, కేసీఆర్. కానీ ఫ్యాక్చువల్ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ ఉంది. అవును, మనం చేసిన కొన్ని తప్పులు అయితే కానీ, కొన్ని వ్యవహారాల్లో అయితే కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ విషయంలో మనం వ్యవహరించిన తీరైతే కానీ, దూకుడుగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని కొన్ని పర్మిషన్లు తీసుకోకపోవటం కానీ, కొంత స్పెండింగ్లో కానీ, అవన్నీ ఉన్నాయి. అవన్నిటికన్నా కూడా కవిత ఏది మెడపడుతుందో అర్థం కావట్లేదు, ఎట్లా బయటపడాలి. అవును, పద్మ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. బీజేపీ సహాయం తీసుకుంటే అన్ని విధాలా సేమ్ అదే టీడీపీ ఎగ్జాంపుల్. ఎంపీలకి ఇప్పుడు ఎంపీలని ఎవడు అప్పుడు ఇంటి మీదకి హైదరాబాద్లో 10 బృందాలు 20 బృందాలు అది ఇది అన్నారు. ఇప్పుడు అసలు ఎవడు చూసినోడు కూడా లేడు. ఇప్పుడు బాబే దేవుడే కూర్చున్నాడు, వాళ్ళకి కొత్త దేవుడు. మోడీ లెవెల్లో వచ్చేసాడు ఆయన. అమిత్ షా కూడా పక్కకు జరిగిపోయాడు. అమిత్ షా కూడా మోడీకి చెప్పి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేపొద్దున వీళ్ళు కనుక కలిస్తే కేటీఆర్కి కూడా పవన్ కళ్యాణ్ స్టేజ్ వస్తుంది. ఓకే, తెలంగాణలో మనం కలిసి పోటీ చేద్దాం, మీరు సీఎం అనుకున్నారు కానీ ఇప్పుడు సీఎం ఛాన్స్ అయితే ఇచ్చేది లేదు, బీజేపీ వాళ్ళే సీఎం ఉంటారు, కానీ డిప్యూటీ సీఎం అయితే మీకు ఇస్తాము. బీజేపీ ఇట్లా అనుకోవచ్చు కదా, వాళ్ళను తీసుకునే అంటే వీళ్ళు పొత్తు అయితే ఉండకూడదు, మొత్తం ఇందులో జాయిన్ అయిపోతే బాగుంటుంది, పార్టీ అఫీషియల్ విలీనం కాకుండా అందరు ఇందులో జాయిన్ అయిపోతే ప్రజలకు చూడడానికి బాగుంటుంది అనేటువంటి ఒక అట్లయితే చేయరు, అంత సాక్రిఫైస్ అయితే చేయరు.
పొత్తు వరకే. పొత్తు వరకే ఉంటుంది. కొన్ని కోరికలు కూడా ఉంటాయి. అవును, సహజంగా. ఈ విషయంలో మా ఎంట పడకూడదు, ఆ విషయంలో పట్టించుకోకూడదు, ఈ విషయంలో జైలు నుంచి బయటకు వచ్చేసేయాలి, మీరు అప్రూవర్గా మీరు చెప్పినట్టుగా అయితే అట్లా మేము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒక పార్టీని, ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాడు అవును, తన ఉనికి లేకుండా, మొత్తం పార్టీ ఉనికి లేకుండా బీజేపీ అయిపోయి సాఫ్రన్ కండువా కప్పుకోవాలంటే ఏంటి పరిస్థితి? ఇంక అంతకన్నా దారుణం ఏముంటుంది నీకు చెప్పు? అవును, అంత అవునా కదా? అవును. నువ్వన్న కోరికలు అట్లా కాదు, ఇట్లా అంటే కదా, అట్లా ఎట్లా ఉంటుంది చెప్పు? వాళ్ళు కూడా ఇప్పుడే మంచి ఛాన్స్ కాబట్టి వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ని ఎట్లయితే ఫిట్ చేశారో అట్లా ఫ్యూచర్లో నువ్వే డిప్యూటీ సీఎం అని అయితే ఒక ఎష్యూరెన్స్ ఇస్తారు. డాడీ అయితే బాగా ఏజ్డ్ అయిపోయాడు, ఆయన నేషనల్ లెవెల్ సీఎం చేసేసి నేషనల్ లెవెల్లోనే చేద్దాము, ఇప్పుడు బాబుని ఎట్లా ట్రీట్ చేసాము ఆన్ పార్ విత్ హిమ్, ఆయనను కూడా మేము ట్రీట్ చేస్తాము, ఏమి ఇబ్బంది లేదు, నీకైతే ఈ ఛాన్స్ ఉంది, నువ్వు బీజేపీ కండువా వేసుకొని ఇక నువ్వు ఇప్పటి నుంచి నువ్వు దానికోసం నువ్వు పాటుపడు, మొదలుపెట్టు అంటాడు. ఆయన అదే ఎయిమ్తో పని చేయాల్సి వస్తుంది, చచ్చినట్టు క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది, బీజేపీ అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ, కాంగ్రెస్లో సీఎం చేసినాడు. అవును. సో మరి అట్లాంటి వాడికి కేటీఆర్కి డిప్యూటీ సీఎం అవుతానంటే చేయడానికి ఏం ప్రాబ్లం ఉంటుంది? మొత్తమే జీరో అయ్యే బదులు కొంతలో కొంత పార్టీని లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ కాకపోతే కొంతమంది బీజేపీలోకి వెళ్ళిపోతారు. కానీ పవర్లో లేని పార్టీతో ఉండరు. అవును. ఫామ్ హౌస్లో ఉన్నాయని పోయి రోజు పోయి కలిసేంత పెట్రోల్ లేదు మన దగ్గర, అంత అవసరమూ లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఏదైనా ఉందేమో పదవి వస్తుంది, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్తాడు ఆయన అందరికీ, అదేమన్నా వస్తుందేమో ఆశతోని వెళ్తే వెళ్ళిండొచ్చు. కానీ అదర్వైజ్ ఇప్పుడు ఏముంది ఇచ్చేది? ఏముంది? రాను రాను పరిస్థితి దిగజారడం తప్ప ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువ. అంటే ఒకవేళ బీజేపీతో పొత్తు లేకుంటే మాత్రం ఇటు పొలిటికల్గా సర్వైవల్ ప్రాబ్లం వచ్చేస్తుంది. రెండు కేసులకు సంబంధించినటువంటి రెండింటిని ఎదుర్కోవాలి ఏకకాలంలో. పార్టీగా సర్వైవల్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. 200 నుంచి 300 అయిన వాళ్ళు వీళ్ళు కూడా 20 నుంచి 70 కావచ్చు. అవును. రేపు పొద్దున మళ్ళీ క్యాంపెయిన్ చేయొచ్చు, మళ్ళీ డబ్బులు పెట్టచ్చు, తిరగచ్చు, పోటీ చేయడానికి ప్రతి చోట 4-5 ఉంటారు. ఈయన కాకపోతే ఆయన ఆ పార్టీలో టికెట్ రాలేదు, అదంతా చేసుకోవచ్చు. కేసుల్లో మళ్ళీ కన్విక్ట్ ఇప్పుడు ఏమి లేకుండా ఆ కేసు ఉందని చెప్పని కొంత ఎవిడెన్స్ దొరికి అంత తవ్వి కవితను లోపలేశారు, అంతే. రేపు పొద్దున కాళేశ్వరం విషయంలో ఇంకెవరన్నా వెళ్ళొచ్చు, ల్యాండ్స్ విషయంలో ఇంకెవరన్నా వెళ్ళొచ్చు. చాలా నిన్న కూడా ఏదో డ్రోన్ కేసు పెట్టారు, సేమ్ రేవంత్ రెడ్డి జైలు పోయింది అదే కేసు. ఇప్పుడు ఏమి లేకుండా జగన్ చంద్రబాబు నాయుడిని సరైన ప్రూఫ్ లేకుండానే ఎలిగేషన్స్ మీదనే నెలల తరబడి అందులో ఉండాల్సి వచ్చింది. లోపల వేయగలిగితే 50 రోజుల పైన. ఇక్కడ కొంత టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. అవును. అట్లాంటి దాంట్లో వాళ్ళు వేయాలనుకుంటే, అవును, నిజంగా పవర్లో ఉన్న గవర్నమెంట్ ఒక వ్యక్తిని, పవర్లో ఉన్న గవర్నమెంట్ కూడా అనక్కర్లా, ఒక జోన్లో ఒక డీసీపీ ఒకటి లోపల వేయాలనుకుంటే అదేం పెద్ద విషయం కాదు. అంతెందుకు, ఎవడన్నా అప్పు ఇవ్వాలనుకోండి, మీకు తెలిసినాడు, నీకు పరిచయమో నీ బంధువు ఉన్నాడు పోలీస్ ఆఫీసర్, ఆయనకి చెప్పండి సార్ వాడు నాకు 50,000 ఇవ్వాలి చంపేస్తున్నాడంటే నిమిషంలో తీసుకొచ్చి లోపలేసేస్తారు. అంతే. అసలు నో ఎఫ్ఐఆర్, నో కేసు, నథింగ్, ఆడికి పడేస్తారు. ఏంటంటే సతీష్కి 50,000 ఇచ్చేసి ఇచ్చిపో అని చెప్తారు. ఇక వాడు అమ్మాయి అని ఫోన్ చేసి ఎవడికో చేసి నీ డబ్బులు నీకు ఇప్పించేస్తారు. అంతే. పవర్ ఆఫ్ ఎవడు పట్టుకుపోయాడు కూడా తెలియని పరిస్థితి. అట్లా కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కూడా కదా. పోలీసు వాళ్ళు పట్టుకుపోయారని లాకప్లో ఉంటాడు, అది వేరే విషయం. కానీ పోలీసు వాళ్ళే పట్టుకుపోయారని లేదు, ఎవడు పట్టుకుపోయాడు తెలియదు, ఎక్కడి నుంచి పట్టుకుపోయారు మనోడు కనపట్టలేదు. ఏంటంటే అప్పు, సరే పోనీరావు ఏదైనా చేయండి, అప్పు కట్టేయండి వచ్చేస్తాడంట. అట్లా ఉన్నప్పుడు ఇక్కడ మనకు అంతా సిస్టమేటిక్గా అంతా ప్రభాకర్ ఎవరో అతను అప్రూవర్గానే నేను వచ్చేస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన ఈయనకి అప్రూవర్ అయిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అవన్నిటి నుంచి కొంత ఉపశమనం కావాలంటే మనకు ఈ సాక్రిఫైస్ చేయాల్సింది. ఆల్మోస్ట్ ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళకి ఇచ్చేసినట్టే లెక్క. అంతే. అంటే పొత్తు వరకు అయితే మానసికంగా బీఆర్ఎస్ నాయకులు సిద్ధమైపోయారు. ఇంకా అంతే కదా. ఎప్పటి నుంచో అది జనరల్గా బయట టాక్ కూడా కలిసిపోతున్నారు, వాళ్ళు కాదంటున్నారు. నేను చెప్పేది నిన్నటి అనౌన్స్మెంట్ అయితే ఒక పార్టీ వాళ్ళు కావాలని చేయించారని నేను అంటున్నాను. ఓకే, అది చెప్పి చేయించిందే అది. అంతే. ఉంటుంది రియాక్షన్, ప్రజలకు ఫ్రీలీ వదిలేరు. ప్రజలు కాదు, ఎమ్మెల్యేస్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఓకే, బీజేపీ వాళ్ళ కిషన్ రెడ్డి రియాక్షన్ ఎట్లా ఉంటుంది. ఓకే, అవును. ఎవరి నుంచి ఎట్లాంటి రియాక్షన్? ఇది ఢిల్లీ లెవెల్లో జరిగిన డెసిషన్. చాలా మంది చెప్తున్నారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందు బీఆర్ఎస్ వాళ్ళు బిఎల్ సంతోష్ని కలిశారు. ఓకే, బిఎల్ సంతోష్ దగ్గర కలిసి ఒక మౌల్డ్, ఒక సూత్రప్రాయంగా ఇట్లా ఉంటుంది, ఇట్లయితే ఇట్లా అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నాయకులు కూడా చెప్పి ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు అది ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి.
లాస్ట్ మూమెంట్లో టీడీపీని తెచ్చి నెత్తిన పెట్టి పొత్తు అని మనం 10 సీట్లే వాళ్ళు 50 సీట్లని, బీఆర్ఎస్ని తెచ్చి మనం 10 సీట్లు వాళ్ళు ఇదని, ఇట్లా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా చాలా సార్లు మన వాళ్ళకి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. మన వాళ్ళు హ్యాపీ, మన నలుగురే ఉంటాం కదా, కొత్తవాడు రాడు కదా, మన ప్లేట్ మనకు వస్తుంది, మన బిర్యానీ మనకు వస్తుంది, మనకేం ఇబ్బంది ఉండదు, మన నలుగురు అయితే ప్రామినెంటే కదా అని. కానీ ఇప్పుడు రేపటి నుంచి అది కాకపోవచ్చు. ఒకవేళ ఇది జరిగితే వాళ్ళు వస్తారు. డెఫినెట్గా కేసీఆర్ తను చేస్తాడు. మీకు తెలియదు పోయి ఇక్కడికి తిరుగుతుంటుంది, నాకన్నా ఎక్కువ తెలుసా మీకు, 10 ఏళ్ళు చేశాను, నాకు ఈ లాజిస్టిక్స్ తెలుసు, పలానా చోట సతీష్ ఉంటాడు బూత్ ఇన్ఛార్జ్, పలానా టీచర్, అది అవన్నీ మీకు ఏమి ఎక్కనే అంటాడు. ఇక అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎవరు సీఎం అనేది కూడా ఒక ఇష్యూ వస్తుంది, లీడర్షిప్ ఇష్యూ వస్తుంది. మీ కమాండ్ వినాలా, మా కమాండ్ వింటారా? మీరు బీజేపీలో జాయిన్ కాబట్టి మా వినాలని, కిషన్ రెడ్డి బచ్చాగాడు నేనేంటిని, ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ ఓవరాల్గా అయితే వన్ థింగ్ దే విల్ ప్రామిస్ ఇస్ కేటీఆర్ని డిప్యూటీ సీఎం చేస్తాము. ఓకే, సీఎం ఎవరనేది తర్వాత సంగతి, మీరు వచ్చిన పక్షంలో ఇదైతే ఉంటుంది. పవన్ కళ్యాణ్కి పెట్టినట్టు, పవన్ కళ్యాణ్ అంత కష్టపడి బీజేపీని తీసుకొచ్చి అంత చేసింది ఆయన డిప్యూటీ సీఎం అనే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి ఉన్న పార్టీ, ఇంత కష్టపడ్డ పార్టీ, టీడీపీ వాళ్ళు పవర్ తీసుకోకుండా కొత్తగా వచ్చిన వాడు 20 సీట్లకు, అన్ని సీట్లకు 20 సీట్లకే డిప్యూటీ సీఎం ఇచ్చేయటం అంటే మరి ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. బీజేపీతోని కంపేర్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలోకి వచ్చాక బీజేపీ పేరిట కూడా వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తాయి, వాళ్ళకే ఎక్కువ గ్రిప్ ఉంది. అవును. ఇంకా అదర్వైజ్ చెప్పాలంటే కేసీఆర్ జాదులో వీళ్ళల్లో కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు ట్యూన్ అయ్యే అవకాశం ఉంది ఆటోమేటిక్గా. ఇది చాలా మంది తెలుగుదేశం పొత్తులో కూడా జరిగింది. ఇప్పుడు టీడీపీ, పవన్ కళ్యాణ్, కేసీఆర్, వీళ్ళంతా కిషన్ రెడ్డి, వీళ్ళంతా యాడ్ అయితే అసలు ఎట్లా ఉంటుంది? చాలా సీనే చాలా స్టేజే చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా. ఒక రథం మీద వీళ్ళందరూ వస్తున్నారంటే ఇంకా రేవంత్ రెడ్డి ఇదంతా పెద్దగా పనిచేసే అవకాశం. సాధ్యాసాధ్యాలు ఎట్లుంటాయో తెలియదులే, కానీ ఇదైతే ప్రజల్లోకి, చర్చల్లోకి అయితే వెళ్ళింది. కార్యకర్తలు, నాయకులు, బీజేపీలో టీఆర్ఎస్లో ఉండేటువంటి మొదటి శ్రేణి నాయకులందరి రియాక్షన్ మాత్రం అంతర్గతంగా చర్చ అయితే జరుగుతుంటుంది ఖచ్చితంగా. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కానీ, బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు కానీ, బీఆర్ఎస్లో కొంత రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు, ఓకే ఇది తప్పదు, ఇది సెట్ అయిపోయింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ తర్వాత అయితే అయిపోయిందని చెప్పారు. కానీ అది ఆగింది. ఎందుకు ఆగుతోందంటే ఢిల్లీ ఎలక్షన్స్ కోసమే ఆగుతోంది. ఆ కేజ్రీవాల్ ఈమె గనక అప్రూవర్గా మారిపోయి కేజ్రీవాలే చేయమన్నాడు అని చెప్తే, కానీ కేజ్రీవాల్ ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఈమె కింగ్ పిన్ అన్నట్టుగా రాశారని. అవును, అక్కడే వస్తుంది. ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా వస్తుందో తెలియదు, అది ఎట్లా టర్న్ అవుతుందో తెలియదు. కానీ కేజ్రీవాల్ని మాత్రం పవర్లోకి రాకుండా చేయాలి. సో ఆ ఎలక్షన్ల ముందే కానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత కానీ ఇది డిక్లేర్ అయిపోతుంది. అండ్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇంకా వేరే ఏం ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ అనే ఆ బదనాం కూడా పోతుంది. అంతే, చెప్పలేం. రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా ఇష్యూ వచ్చి మళ్ళీ హరీష్ రావు పక్కకు జరిగి ఇంకొక పార్టీ ఏదన్నా పెట్టి మళ్ళీ తెలంగాణ ఏమంటారు మేకప్ వేసుకొని మళ్ళీ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకు? డెఫినెట్గా రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది పని చేయదని మనకు తెలిసిపోయింది. మనకి కేసులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో బెటర్ ఇది. ప్రస్తుతానికి గండం గడిచిన తర్వాత ఏం చేయాలనేది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో టైం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడైతే మన ఎమ్మెల్యేస్ మనతోని ఉన్న ఛాన్స్ అయితే బాగుంది కదా. దీంతో బీజేపీ కవర్తో, బీజేపీ షెల్టర్లో మనమంతా గ్రూప్గా ఉంటాం. అప్పటి వరకు షెల్టర్ తీసుకుందాం, సగం భయం అయితే పోతుంది. షెల్టర్ తీసుకుందాం, పాండవులు షెల్టర్ తీసుకున్నట్టు ఆ షెల్టర్ తీసుకొని టైం గడిచిన తర్వాత బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ పాతబడిపోయింది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఎవరితో డిఫరెన్సెస్ క్రియేట్ చేసి బయటపడ్డ తర్వాత అప్పుడు ఒక పార్టీ స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ కొత్తగా. దానికి ఎందుకు మళ్ళీ ఎవరు వస్తారో వాళ్ళు వస్తారు, అదంతా ఉంటుంది. మళ్ళీ బీజేపీ వాళ్ళు యాజ్ యూజువల్గా 4-5 వాళ్ళు నడిపించి వాళ్ళు అదే నడిపిస్తూ ఉంటారు. సేమ్ అట్లా జరగచ్చు. లేదా బాబు వీళ్ళు అందరూ మనమంతా ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ని లేకుండా చేయడానికి కూడా జరిగేస్తుంది. ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి కూడా మోడీయే ప్రధానమంత్రి, బీజేపీ గెలుస్తుందని అమిత్ షా ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. అవును, అంటే ఆలోచన ఎట్లా సాగుతుంది? నువ్వు అర్థం, మొన్న ఎలక్షన్లు అవ్వలేదు, రిజల్ట్స్ అవ్వలేదు, ఫస్ట్ బడ్జెట్ ఇంకా ఇంప్లిమెంటేషన్స్కి రాలేదు. అంటే అంత భయం ఉందని అర్థం, అంత దూరం వచ్చింది కాంగ్రెస్ అని అర్థం. దానికోసం ఇవన్నీ కలయికలు
తప్పదు. ఎవడెవడినైనా రేపు పొద్దున మమతా బెనర్జీని కలుపుకున్నా ఏం ఆశ్చర్యం లేదు. తప్పని పరిస్థితి. తప్పని పరిస్థితి. చూద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయా లేదా అనేటువంటి అంశాన్ని ప్రజల మధ్యలోకి ఒక చర్చలో పెట్టడానికి మాత్రం దీన్ని ఉపయోగించుకున్నారు. ఇప్పటికిప్పుడు కలవకపోయినా ఇంకా 5-6 నెలల సమయం ఉన్న రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాల కోసం మాత్రం, ప్రజల్లో చర్చ కోసం మాత్రం ఈ చర్చ సాగుతూనే ఉంటుంది.